ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాజీ ఎమ్మెల్యే రోజా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకప్పుడు రెంట్ హౌస్ లో ఉన్న రోజా ఇప్పుడు బెంగళూరులో 1000 కోట్ల విలువ గల అపార్ట్మెంట్ ఎలా కట్టగలిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు భానుప్రకాష్. దీనికి కౌంటర్ గా కూటమి నాయకులకు పరిపాలన చేయడం చేతకాక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు రోజా. మరోవైపు ఇసుక విషయంలోనూ నేతలిద్దరూ నువ్వా నేనా అన్నట్లు విమర్శలకు దిగుతున్నారు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు వాళ్ళ దగ్గర 3000 రూపాయలు తీసుకున్నామా ఇవాళ 1000 కోట్ల మాటలు మాట్లాడుతుందంటే ఏడగపోయింది ఎవరి డబ్బు ఏడు నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా లెక్క తేవాల్సి ఉంది. ఏదనంటే నేను నెంబర్ 1 హీరోయిన్ అంట, ఆమె 1 2 పెట్టేసుకుంటా ఉంటది. నాకు తెలిసినంత వరకు ఆమె వ్యాంపకి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దేనికి ఎక్కువ? వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. అలాంటి ఆమె ఇవాళ 1000 కోట్లకు తాల్సిందంటే అర్థం చేసుకోండి. ఈ రోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్ళేదానికి, అక్రమ లిక్కర్ వెళ్ళేదానికి, అక్రమ ఇసుక వెళ్ళేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. నీకు దమ్ముంటే నీకు సవాల్ ఇస్తున్నా, కాణిపాకం వెళ్దాం రా, ఇసుక లారీలకి నీకు సంబంధం లేదు, మీ పార్టీ వాళ్ళకి ప్రమాణం చేయి. నీకు కానీ, మీ అన్నలకు కానీ, నీ మూడు కానీ సంబంధం లేదనే ప్రమాణం చేయి. నేను చేస్తా, నువ్వు చెప్పు టైం నేను చెప్పండి చెప్తా, పోయి చేద్దాం. కాణిపాకంలో పోయి ఆ ఇసుక కానీ, అక్కడ జరిగే స్మగ్లింగ్ బియ్యం స్మగ్లింగ్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా కూడా నాకు సంబంధం లేదు, నేను ప్రమాణం చేస్తాను. నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు చెప్పు టైం నేను వస్తా. ఆడే టైంకి నీలో ఉన్న నిశుద్ధత కానీ అప్పుడు చూద్దాం. ఊరికే మాట్లాడడం కాదు, ఏదంటే అదే మాట్లాడడం కాదు. అంటే ఒక అబద్ధాన్ని గట్టిగా చెప్పి ఏదో తెలిసిన ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్ వాళ్ళకి చెప్పేసి అబద్ధం వేయించేద్దాం అని, అబద్ధాలు కూడా నిజం చేద్దామని చెప్పి ఎవలో ఉన్నావు. కానీ ఏ రోజు కూడా నువ్వు ప్రజా సంక్షేమాల కోసం పోరాడిన పాపాన్ని పోలే. నాకు తెలిసి నువ్వు 12,000 రూపాయల అద్దె కొంపు నుంచి ఇవాళ ఊరికి ఒక ఇల్లు కట్టుకున్నావు. చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ, నగిరిలో కానీ, ఇంకెన్ని ఊర్లో ఉన్నాయో నీకే తెలియదు. అది నీ ఇవాళ పరిస్థితి. జనాలకు కూడా తెలుసు, ఇసిగిపోయారు నీతో. నువ్వు చేసే చేష్టలు కానీ, హావభావాలు కానీ, ఎక్కిలి చేష్టలు, అంటే ఒక ఆడ మనిషి ఎలా ఉండకూడదని దానికి ప్రతిబింబం.